రాయలసీమలోని నల్లమల సాగర్కు తెలంగాణలో అభ్యంతరం చెప్పొద్దని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరిపైనే కాళేశ్వరం నిర్మించినా తాము అభ్యంతరం చెప్పలేదని సీఎం గుర్తు చేశారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా చంద్రబాబు పలు ప్రాజెక్టులను ప్రస్తావించారు. నాగవల్లి, చంపాతి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు, పోలవరం, బనకచర్లకు అందరూ సహకరించాలన్నారు. తను సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరీ చేశానని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. తాగేదానికి సురక్షితమైన వాటర్ ఇవ్వాలన్నా మనం వాటర్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వంలో ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాలు ఫస్ట్ టైం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు తీసుకొచ్చాను. దానికి కారణం ఏంటంటే అంతకుముందు జరిగేటి కానీ ప్రభుత్వం ముందుకొచ్చేయడం. దానికి కారణం మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు దేశం ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వసారి. ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమీపంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కడ కట్టే అవకాశం లేదు. అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఒక పట్టుదలగా చేసి 73% పూర్తి చేసాం అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 7 మండలాలు తెలంగాణకు ఇచ్చిన మండలాలు ఇక్కడ రాకపోతే అది పూర్తి కాదని గట్టిగా ఫైట్ చేస్తే ఆనాడు సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష మోడీ గారి నాయకత్వంలో ఆ 7 మండలాలు ఇచ్చారు. ఇచ్చి ఆ ప్రాజెక్టు ముందు తీసుకుపోగలిగాం. ఆ గౌరవంతోనే ఇప్పుడు కూడా పోలవరం జిల్లాను చేశానంటే అక్కడుండే బాధితులపైన నాకుండే గౌరవం అని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను దేశం. ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామన్న విషయం నేను ఒకటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. పోలవరం, నల్లమల సాగర్ దీనివల్ల ఎవ్వరికి నష్టం లేదు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో సముద్రంలోకి పోయే నీళ్ళని మనం కానీ వాడుకోగలిగితే ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు. లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. మా రామానాయుడు గారు చాలా క్లియర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం కూడా చెప్పాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా. లోయర్ రైపేరియన్ ఇది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైతే ఇండస్ట్రీ